ప్రాణాలు కోల్పోయే పరిస్థితి అయితే ఎప్పుడూ రాలేదు. అయితే దీనిలో ఇక్కడ ఉన్న జేఈఓకి లేకపోతే ఈఓకి వీరిద్దరి మధ్య ఉన్న సమన్వయ లోపం వల్ల భక్తులు ప్రాణాలు కోల్పోయారు అనే మాట అయితే వినిపిస్తుంది. ఇప్పుడు మనకి కేఎస్ ప్రసాద్ గారు చెప్పిన దాంట్లో కూడా అదే వాదన వినిపిస్తుంది. అంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటిసారిగా వారు చెప్పింది ఏంటంటే తిరుమల తిరుపతి దేవస్థాన ప్రక్షాళన కూడా అక్కడి నుంచే మొదలు పెట్టాలి అంటున్నారు. కాకపోతే ఇక్కడే ఈ విషాద సంఘటన జరిగింది. మరి దీని వెనకాల కారణాలు ఏంటి? లక్ష్మీనారాయణ రెడ్డి గారు నమస్తే అమ్మా. నమస్కారం అండి, చెప్పండి. ప్యానెల్లో ఉన్న మిత్రులకి బీకేఆర్ న్యూస్ ప్రేక్షకులకి నమస్కారం. నమస్కారం అండి. ఈరోజు టీటీడీలో జరిగిన సంఘటన చాలా దురదృష్టకరమైన సంఘటన. ఇది చాలా ఘోర తప్పిదం. ప్రసాద్ గారు చెప్పినట్టుగా నేను ఒక బీజేపీ నాయకుడిగా కాకుండా ఒక హిందుత్వవాదిగా నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే టీటీడీ పాలక మండలి కానీ అక్కడ ఉన్న సెక్యూరిటీ ఆఫీసర్స్ కానీ వస్తున్నటువంటి ప్రజలు ఈ వైకుంఠ ఏకాదశికి లక్ష్మీనారాయణ గారు, విజయభాస్కర్ గారు ఎంత కవర్ చేసుకుందామో అని చెప్పుకున్నప్పటికీ కూడా ఇక్కడ అధికారుల వైఫల్యం, కొందరు అధికారుల నిర్లక్ష్యం కనిపిస్తుంది అంటూ కూడా చంద్రబాబు నాయుడు స్వయంగా మాట్లాడిన పరిస్థితులు చాలా పెద్ద నిర్లక్ష్యం. ఇది ఈ అధికారులు ఇంత నిర్లక్ష్యంగా ఉండటం అనేది చాలా బాధ్యత రాహితం. కొత్తగా ఏర్పడిన పాలక మండలి కూడా ఆలోచన సలరి మారాలి. విఐపీలకు ఇస్తున్నటువంటి ఇంపార్టెన్స్ సాధారణమైన భక్తులకి ఇవ్వలేదనేది కూడా నేను ఒక ఎన్డీఏ ప్రభుత్వంలో భాగస్వామి అయి కూడా నేను చెప్పదలుచుకున్నాను. సాధారణమైన భక్తుడికి ఇవ్వాల్సినటువంటి ఇంపార్టెన్స్ ఈ పాలక మండలి కానీ లేకపోతే ఇక్కడ ఉన్న సెక్యూరిటీ కానీ ఇవ్వటంలో విఫలమయ్యారు. అందులో వాళ్ళ మీద తగిన చర్య తీసుకోవాలని చెప్పేసి ఒక ఎన్డీఏ భాగస్వామిగా నేను కూడా కోరుకుంటున్నాను. ఇటువంటి తప్పిదం అక్కడ దేవదేవుడి సన్నిధి, కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి సన్నిధిలో జరగడం అనేది చాలా ఘోర తప్పిదం. ఇటువంటి తప్పిదాలు పునరావృతం కాకుండా ఉండాలంటే ఈ సంఘటనకు బాధ్యులైన అందరిపైన కఠినమైన చర్య తీసుకోవాలని చెప్పేసి నేను డిమాండ్ చేస్తున్నాను. అయితే ప్రధాని నరేంద్ర మోదీ విశాఖ పర్యటన వచ్చిన రోజే అది జరిగింది. ఆ రోజు సాయంత్రమే ఈ విషయం జరిగింది. అయితే మీరు కూటమిలో ఉన్నారు. అయితే మరి మీరే చెప్తున్నారు తిరుమల తిరుపతి దేవస్థానంలో విఐపీలకి అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు, వీటన్నిటిని కూడా తగ్గించుకోవాలి అనేది. మరి ప్రభుత్వంలో భాగం మీరు కూడా కదా, మరి మీరు ఇప్పటి వరకు అలాగే టీటీడీ బోర్డులో కూడా బీజేపీకి సంబంధించి మెంబర్స్ ఉన్నారు. మరి అలాంటప్పుడు మీరు వీటన్నిటిని కూడా సమన్వయం చేసే ప్రయత్నం ఎందుకు చేయలేదంటారు? అమ్మా, నేను అదే చెప్పాను. ఒక బీజేపీ నాయకుడిగా కంటే కూడా ఒక హిందుత్వవాదిగా నేను చెబుతున్నాను, తప్పు ఎవరు చేసినా తప్పే. పాలక మండలి కానీ సెక్యూరిటీ ఆఫీసర్స్ కానీ పోలీస్ వ్యవస్థ కానీ వైకుంఠ ఏకాదశి ఎక్కువగా చాలా ప్రాధాన్యత ఉంటుంది హిందూ ధర్మంలో. ఇంతమంది వస్తారన్న ఆలోచన ఉన్నప్పుడు వాళ్ళు ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరించడం అనేది చాలా పెద్ద తప్పు. ఇటువంటి చర్య పునరావృతం కాకుండా ఉండకూడదు. జరిగినప్పుడు ప్రజల నుంచి అమ్మా లాస్ట్ వారమే సండే 5వ శంకరావమని ఆదివారం జరిగింది. 5.5 లక్షల మంది వచ్చారు. ఎక్కడ చిన్న ఇన్సిడెంట్ కూడా జరగలేదు. ఇక్కడ ఎంతమంది వచ్చారమ్మా? వీళ్ళ ప్లాన్లు ఏంటి? ఈ పాలక మండలి కానీ ఈ అధికారులు కానీ ఈ ఆలోచన ధోరణి మార్చుకోవాలి. సరళమైన పద్ధతిలో టికెట్లు ఎవరైతే ఇప్పుడు ఉన్న టెక్నాలజీని ఉపయోగించుకొని